ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో తేనె వాడకం పెరిగింది. అయితే మార్కెట్లో లభించే కల్తీ సరుకు తప్ప నాణ్యమైన స్వచ్ఛమైన తేనె కోసం వెతుకులాట మాత్రం తప్పటం లేదు. సరిగ్గా ఈ అవకాశాన్నే ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు కొందరు ఔత్సాహికులు. తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకొని పరిశ్రమను స్థాపించి తీయని లాభాలను సొంతం చేసుకుంటున్నారు. అలా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ మహిళా ఔత్సాహికురాలు తేనె పరిశ్రమలో రాణిస్తున్నారు. అగ్రికల్చర్ బీటెక్ చేసిన ఆమె తేనెటీగల పెంపకం ప్రారంభించడానికి గల కారణాలు, పెంపకాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారో, తీయని తేనె తన జీవితంలో తీపిని ఎలా పెంచిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ తేనె పెట్టెల మధ్యగా ఇటు వస్తున్న ఈ ఔత్సాహికురాలు కూచిపూడి కృష్ణవేణి. 2021వ సంవత్సరంలో అగ్రికల్చర్ బీటెక్ పూర్తి చేసిన ఈ యువతి కొన్నాళ్లు ఉద్యోగం చేసి అటుపై అగ్రి స్టార్టప్ ప్రారంభించాలనుకున్నారు. సహజ సిద్ధంగా లభించే తేనెకు మార్కెట్ డిమాండ్ అధికంగా ఉందని గ్రహించి తేనెటీగల పెంపకంపై శిక్షణ పొందారు. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసంలో 200 పెట్టెలతో తన ప్రయాణం మొదలుపెట్టారు కృష్ణవేణి. స్వచ్ఛమైన తేనె ఉత్పత్తులను వినియోగదారులకు అందించటమే లక్ష్యంగా గుంటూరు జిల్లా తెనాలిలో బీవీకే న్యాచురల్ హనీ ఫుడ్ ప్రొడక్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1 టన్ను తేనె ఉత్పత్తిని సాధించిన కృష్ణవేణి ఆన్లైన్ ద్వారా అమ్మకాలను జరుపుతున్నారు. ఇందులో స్టింగ్లెస్, వైల్డ్ ఫారెస్ట్, వాము, మల్టీఫ్లోరా వంటి రకాలున్నాయంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. అగ్రికల్చర్ బీటెక్ చదివి దాని తర్వాత క్లినికల్ సాస్ ప్రోగ్రామర్గా వర్క్ చేశాను అనమాట. దాని తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆఫ్టర్ 2 years షిఫ్ట్ టు అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్ చెన్నై అనమాట. బీటెక్ చదువుతున్న టైంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఆల్రెడీ నాబార్డ్ వాళ్ళకి నేను ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేశాను. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే జనాలకి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, ప్యూర్ ఆర్గానిక్ ఇవ్వాలి అని చెప్పి, సో అందువల్ల నేను దీనిలోకి దిగాను అనమాట, ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఐ వెంట్ టు ఓన్లీ హనీ. అంటే హనీ అనేది సర్వైవల్ లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్ టు 3000 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఒరిజినల్ హనీకి అనమాట. ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉంటే హనీ మెడిసినల్ వాల్యూస్ అనేది ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ మెడిసినల్ వాల్యూస్ యాడ్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా డైలీ నీరసం ఉన్నా కానీ, చిన్నపిల్లలకి మాటలు తడబడడం కానీ, లేదంటే మాటలు త్వరగా రావు కొంతమందికి 5 years అలా అవుతాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఇలా మెడిసినల్ వాల్యూస్ యాడ్ అయిన హనీ ఇస్తే ఈజీగా మాటలు రావడం 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్గానిక్ న్యాచురల్ అనేది హనీలో ఏముండదు. ఓన్లీ ఆర్గానిక్ ఉన్న దాంట్లోనే హనీ ఫామ్ అవుతుంది. కెమికల్స్ ఉన్న చోటున హనీ బీస్ బతకలేవు అనమాట. అలా చేసుకుంటూ హనీ బీ కీపింగ్గా స్టార్ట్ చేశాను విత్ 200 బాక్సెస్తో. హనీ బీ కీపర్స్ మైగ్రేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ప్లేస్లోనే పెడితే ఇప్పుడు పంటలు ఏం లేదు కదా, హనీ రాదు, మాకు వేస్ట్ అనమాట. ఎవ్రీ 3 months అంటే క్రాప్ ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుండి ఫ్లవరింగ్ అయిపోయేంత వరకు 3 months ఉంటుంది. ఆ 3 months పీరియడ్లోనే మేము హనీ బాక్సెస్ ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవాలి. క్రాప్ ఇంకెక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి వర్కర్స్ కొంచెం వాళ్ళు ఆ టైంకి ఇన్ టైంకి దొరకరు. హార్వెస్టింగ్ ఈరోజు రేపు అనుకుంటాం అనుకోండి, 2 days 3 days అలా పోస్ట్పోన్ అవుతాయి. అంటే హార్వెస్టింగ్ అనేది కరెక్ట్ టైంకి మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఈరోజు అనుకున్నామంటే ఈరోజు చేసేస్తేనే హనీ అనేది ఉంటుంది. లేదు అంటే హనీ బీస్ హనీని తినేస్తాయి అనమాట. మైగ్రేషన్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, న్యూ ఫ్లేవరు, అరోమా కొత్తగా ఉంటుంది, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ వాటరు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కడైతే ఉంటుందో అదంతా చూసుకోవాలి. నెక్స్ట్ వాటికి కావాల్సిన ఫుడ్, బీ పోలన్ ఉందా లేదా, వాటికి ఫుడ్ బీ పోలన్ అంటే ఆ ఫుడ్ ఉందా లేదా అనేది చూసుకుని మేము ఈ బాక్సెస్ అనేది ఇలాంటి ప్లేసెస్లో ప్లేస్ చేస్తాం. మా డాడీ నాకు బాగా ఫుల్ సపోర్ట్ అనమాట. మెయిన్ హీ ఈజ్ ద హీరో టు మీ. సో ఆయనే నాకు పుషప్ ఇచ్చారు. సో అలానే నేను ఒక 200 బాక్సెస్ తీసుకుంటాను డాడీ అంటే, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను, యూ కెన్ ప్రొసీడ్ బేటీ అన్నారు. సో నేను అలా 200 బాక్సెస్తో స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పి బీ కీపర్స్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా హార్వెస్ట్ చేస్తున్న టైంలో నేను కూడా వచ్చి ప్రాక్టికల్గా చేయడం అదంతా చేశాను అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వాళ్ళు దే ఆర్ ప్రౌడ్. Recently we got our brand BVK Natural and Food Products. We have got the Singapen Award, means Lion Lady. Recently we received in that Madurai. కొత్తగా ఎవరైనా యంగర్ ఎంటర్ప్రినర్స్ ఉమెన్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నేను వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాను. ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంది. A to Z అంటే వాళ్ళకి 3 weeksలో మొత్తం
ఎలా కల్టివేట్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి, ఎలాంటి క్రాప్లో పెడితే హనీ వస్తుంది అనేది కూడా నేను ట్రైనింగ్ చెప్పి ఎలా బాక్సెస్ని మెయింటైన్ చేయాలి, ఏ టైంలో ఎలా వాటర్ ఇవ్వాలి వాటికి అనేది మొత్తం A to Z చెప్పి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ప్రజెంట్ బయట ప్రజల్లో అపోహ ఏంటంటే హనీ అంటేనే కల్తీ, 20% తేనె ఉంటుంది, 80% అలట్రేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, షుగర్ పేషెంట్కి ఇంకా షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. దేర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ దట్. నా బ్రాండ్ కూడా నేను ఎందుకు పెట్టానంటే ప్యూరిటీ కోసం. వీఆర్ గివింగ్ 100% ప్యూరిటీ. ఆ 200 బాక్సెస్ నుంచి 1000 బాక్సుల వరకు వెళ్ళాలి, అలానే ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అండ్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళాలని నా BVK న్యాచురల్ హనీ ఫుడ్ ప్రొడక్ట్స్ని నేను ఫ్యూచర్లో నా గోల్, లాంగ్ టర్మ్ గోల్.